कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। श्रीनिवासाय मङ्गलम्। అంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా? ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా? నాసికా భ్రూ మధ్యమందున సాక్షిని కనుగొన్నారా? అంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? ఐదు పంచభూతములను పంచి చదువుకొన్నారా? ఐదు పంచభూతములను పంచి చదువుకొన్నారా? సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచి వేసుకొన్నారా? అంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? పుట్టలోన పామును మీరు ఎగసి పట్టుకొన్నారా? పట్టులోపై పట్టు తెలిసి గుట్టు తెలుసుకొన్నారా? అంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? గురువులాజ్ఞ మీరకుండగా గురుతు తెలుసుకొన్నారా? గురువులాజ్ఞ మీరకుండగా గురుతు తెలుసుకొన్నారా? గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా? అంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? మూడు ముడులచే ముడి వడిన మోహకాంతను వీడారా? ఇడా పింగళ మధ్యమందున ముక్తి కాంతను గన్నారా? అంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? సోహంభావం సూటి తెలిసి సుదతి కనుగొన్నారా? మోహశోకంబులు దాటి ముక్తిని కనుగొన్నారా? అంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? మీరంతా బాగా ఉన్నారా? మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సాధురూపాయ మంగళం. మంగళం. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి స్వామివారి ఆరాధనా కార్యక్రమము విశేషముగా మరి స్వామివారి యొక్క సన్నిధిలో భక్త కోటంతా కూడా చేరి ఎంతో వైభవపేతంగా స్వామివారిని ఆరాధించుకునేటువంటి విధానము
ఈ లోకంలో సర్వేశ్వరుడు వివిధ రూపాలుగా అవతరిస్తూ ఉన్నటువంటిది. వీళ్ళందరూ కూడా మహాత్ములందరూ సర్వేశ్వరుని యొక్క ప్రతిరూపములుగా లోకములు అవతరించి మానవాళికి చక్కటి మార్గాన్ని ప్రబోధింపజేసేటువంటిది. ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క అవతారములుగా మనం భావించుకుని సేవించుకోవాల్సి ఉంటుంది. ఎంతోమంది మహాత్ములు భారతదేశంలో జరించినటువంటి విధానం యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, బ్రహ్మరాజకులు, విద్వత్సతములు, విధిశమనులు, యోగులు, జ్ఞానులు, బ్రహ్మవేత్తలు, తత్వవేత్తలు, ఋషులు, అనేక మంది మహాత్ములు భూమి మీద అవతరించి మరి మానవాళికి చక్కటి జ్ఞాన సందేశాన్ని ఇచ్చినటువంటి విధానము. ఆ ప్రకారంగానే మరి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లోకానికి కాలజ్ఞానాన్ని అందించారు, బ్రహ్మజ్ఞానమును అందించారు, రెండు అందించారు. ఈనాడు ఏం జరిగినా కానీ ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు, అట్లా జరుగుతూ ఉన్నాయి అనేటువంటిదిగా లోకంలో అందరూ కూడా మరి అట్లా భావించుకునే విధానం. ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానంలో చాలా మరి అందరూ కూడా చెప్పుకునేటువంటి విషయములు. నీటితో దీపాలు వెలిగినాయా అన్నటువంటి విషయం ఈనాడు ఆనాడు ఆశ్చర్యపోతారు, ఈ నీటితో దీపాలు వెలిగేదేమిటి అనేదిగా చాలామంది ఆశ్చర్యపడే విధానము. కానీ ఈనాడు చూస్తే దేదీప్యమానముగా వెలుగుతున్నటువంటి అన్నీ కూడా నీటి ద్వారానే వెలుగుతున్నటువంటి మరి దీపాలు. అట్లాగా చూస్తే చాలా విషయాలు స్వామిగారు మరి కాలజ్ఞానాన్ని గురించి చెప్పినటువంటి విధానము, దాన్ని భవిష్యత్ జ్ఞానము అని చెప్పని అంటారు. కాబట్టి భవిష్యత్ జ్ఞానం ఏ కొద్ది మందికి ఏర్పడుతుంది. భూతకాల జ్ఞానం అందరికీ ఉంటుంది. భూతకాల జ్ఞానం అందరికీ కూడా ఉంటుంది. భూతకాల జ్ఞానం అంటే గడిచిపోయింది, జీవితంలో ఎట్లా గడిచిందో, ఏ విధంగా నడిచిందో అందరికీ తెలిసినటువంటి యొక్క విషయాలే, అనుభవంలో ఉన్నటువంటివే. గతంలో ఏం చేశాను, ఎక్కడ సంచరించాను, ఏవి కార్యాలు చేశాను, ఎక్కడ ఉద్యోగం చేశాను అనేటువంటివన్నీ కూడా మరి భూతకాల సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. కానీ భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటివి మాత్రం సాధారణ మానవునికి తెలియబడేటువంటి యొక్క అంశము కాదు. ఇక వర్తమాన కాలం అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానం కనుక జీవన గమనములో చేరి ఉన్నటువంటిది వర్తమాన కాలం. భవిష్యత్ కాలము అంటే జరగబోయేటువంటి యొక్క వాటిలను గురించి చెప్పేది భవిష్యత్ కాలం, భవిష్యత్ జ్ఞానం అంటారు. కాబట్టి అందరికీ ఉన్న జ్ఞానం ఏంటంటే భూతకాలం. భూతకాలం అంటే గడిచిన కాలంలో ఎక్కడెక్కడ ఏం జరిగినాయో అన్నీ కూడా మనం గతంలో విన్నాము, చూసాము, జీవితంలో అనుభవించాము. కాబట్టి అవన్నీ కూడా మేము విన్నాము, మేము చూసాము, మేము వాటి గురించి తెలుసుకున్నాము అనే విధాయకాలుగా మరి భూతకాల సంబంధమై ఉన్న జ్ఞానం అందరికీ అనుభవంలో ఉన్న విషయం అయితే, భవిష్యత్ కాలము అనేది సర్వేశ్వరుడు, అది సర్వేశ్వరుని యొక్క అధ్యయనములో ఉన్నటువంటిది. ఏం జరగబోతున్నదో అనేటువంటిదంతా కూడా సర్వేశ్వరుని యొక్క అధ్యయనములో ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని మరి సామాన్య మానవులకు పరమాత్మ ప్రసాదించడు, తన వరకు మాత్రమే ఉంటుంది. ఈ విషయం మీకు భగవద్గీత 4వ అధ్యాయంలో బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని చెప్పినట్టు కూడా ఆయన కాలజ్ఞాన సంబంధమై ఉన్న అంశాన్ని చెప్తాడు. అయ్యి అర్జున, నీకు నాకు అనేక దేహాలు గడిచాయి అని చెప్పినట్టు ఉన్నాడు. ఆ గడిచిన విధానములో ఎక్కడెక్కడ ఏ విధాయకాలుగా జనించామో అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? మహాత్ములకు తెలుస్తుంది. గతంలో ఎక్కడెక్కడ ఏ దేహాలు వాళ్ళు ధరించారో, ఏ కార్యాలు చేశారో అవన్నీ కూడా మరి మహాత్ములుగా ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. నీకు నాకు అనేక జన్మలు అనేటువంటివి గడిచాయి. త్వం నవేత్త అహం వేద, కనుక నీకు తెలియదు, నాకు తెలుసు అని పరమాత్మ అన్నమాట.
గడిచినటువంటి యొక్క జన్మల విషయమే కాదు, గడవబోయేటువంటి రాబోయేటువంటి కాలమానంలో జరగబోయేటువంటివి కూడా మరి చూసినట్లయితే అది సర్వేశ్వరునికి మాత్రమే ఎరుకలో ఉన్న విషయం. ఎట్లయితే గతంలో నీకు నాకు అనేక దేహాలు గడిచాయి అనే మాటల్లో ఎక్కడెక్కడ ఏ ఏ దేహాలు ధరించి ఏ ఏ కార్యాలు చేశాననే విషయము అది సర్వేశ్వరునికి మాత్రమే తెలిసిన అంశం. మరి మనం కూడా అనేక దేహాలు ధరించే కదా వస్తున్న లోకంలో, అనేక దేహాలు అనేక శరీరాలు ధరిస్తూ వస్తున్నటువంటి యొక్క మనము మరి మనకేమైనా గతంలో ఎక్కడెక్కడ జన్మించామో అనేటువంటి విషయం ఏమైనా మనకి స్మృతి పదంలో ఉన్నదా? కాబట్టి ఆ ప్రకారముగా ప్రకృతి మాత అనేటువంటిది ప్రసాదించే విధానం కాదు. మానవులకు, సాధారణ మానవులకు అలాంటి యొక్క ఆ జ్ఞానాన్ని ప్రసాదించితే చాలా ప్రమాదాలు వస్తాయన్నమాట. కాబట్టి గతంలో ఏ ఏ దేహాలను ధరించి వచ్చామో, ఎక్కడెక్కడ ఏ ఏ గృహాలలో జనించి వచ్చామో అనేటువంటిది ఉండదు. అది సర్వేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది. ఇక రాబోయేటువంటి విధాయకాలలో కూడా యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. రాబోయే కాలంలో కూడా ఎక్కడెక్కడ ఏ ఏ విధానముగా అవతరించే విషయము కూడా అది మరి సర్వేశ్వరునికి మాత్రమే తెలిసే విషయం. కాబట్టి ఇది మరి ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి యొక్క మహాత్ములు, బ్రహ్మేంద్ర స్వాములు, లక్ష్మణార్యులు, ఇంకా ఇత్యాది ఎంతోమంది పుణ్యాత్ములు, ధన్యాత్ములు, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, వీళ్ళందరూ కూడా అలాంటి యొక్క ఈశ్వర తత్వముతో చేరి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మరి రాబోయే కాలములో ఏం జరగబోతుందో అనేటువంటి యొక్క అంశాన్ని వాళ్ళు స్పష్టముగా చెప్పగలిగే విధానము. పరీక్షణ మహారాజు జనించినప్పుడు వాని జాతక కర్మలు వేసి ఆ జాతక చక్రాన్ని వేసి చెప్తారు, అయ్యా ఈ ప్రకారంగా బిడ్డ పెరిగిన తర్వాత ఈ విధముగా ధర్మబద్ధముగా పరిపాలన చేస్తాడు అని ప్రకారంగా చెప్తూ చివరికి మరి ఒక మునికి అపచారం చేయటం కారణముగా ఆ యొక్క ముని శాపానికి గురై సర్పకాడుతో మరణిస్తాడు అనే విషయముగా మనకి భారతంలో ఆ జాతక చక్రాన్ని వేసి ఆయన ఏ విధంగా మరి పెరిగి పెద్దవాడు ఏ కార్యాలు చేసి చివరికి ఎట్లాగా మరణిస్తాడనే విషయాన్ని వాళ్ళు ముందే చెప్పేస్తారు. ఇలాంటి ఉదంతములు లోకంలో మరి భారత భాగవతాదులలో చాలా సందర్భాల్లో మనం గమనించే విషయం ఉంటుందన్నమాట. ద్రౌపది అమ్మవారు స్వయంవరం అయింది. మరి అర్జునుడు ఆ స్వయంవరంలో మత్స్యంతరాన్ని కొట్టి ఆమెను చేబూని తీసుకువస్తాడు. తీసుకువచ్చి అర్జునుడు అమ్మ భిక్ష తెచ్చాను అని చెప్పి అన్నప్పుడు 5 మంది పంచుకోండి రా అని చెప్పనే మాట అంటంతో ఆ తర్వాత తీరా చూస్తే మరి ఆమె రాజులను జయించి మత్స్యాంతరాన్ని కొట్టి తీసుకొచ్చినటువంటి మరి ఆమెను ఆ ప్రకారంగా అనటంతో తల్లి యొక్క మాటకు కట్టుబడి 5 మంది కూడా వివాహం చేసుకునే విధానంగా వచ్చినప్పుడు అదొక వింతగా కలిగి అందరూ కూడా మరి ఆశ్చర్యచకితులై సందిగ్ధంలో పడతారు. ఎట్లాగో ఇది సముచితం కాదు కదా అనే విషయంగా వచ్చినప్పుడు అప్పుడు వేదవ్యాసుల వారు, కృష్ణ పరమాత్మ ఇద్దరు వస్తారు. వేదవ్యాసుల వారు వాళ్ళ సందేహాలకు సమాధానంగా చెప్తూ ఈమె పూర్వజన్మలో పరమశివుడిని ఉద్దేశించి తపస్సు చేసి ఆ పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు నాకు పతి కావాలి అని చెప్పని 5 సార్లు పరమశివుడిని కోరినట్లుగా, దాని పరమశివుడు కూడా నీకు రాబోయే జన్మలో 5 మంది భర్తలవుతారు అని చెప్పని చెప్పినట్లుగా ఈ ఉదంతాన్ని వేదవ్యాసుల వారు అక్కడ వాళ్ళకి తెలియజేస్తాడు. అదే విషయం పరమాత్మ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది భారతంలో వచ్చేటువంటి యొక్క అంశం కనుక కాలములో గతములో ఏం జరిగిందో అంతర్గతంగా వాటి సంబంధమై ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది మహాత్ముల దృష్టిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ కథాంశంలో చూసినప్పుడు మనకి కొంచెం అనుమానించాల్సి వస్తుంది. అదే ప్రకారంగా నారద భగవానుల వారు స్వర్గం నుంచి వేధించి ధర్మరాజుల వారితో సంభాషిస్తూ చెప్తాడు, అయ్యా మీ తండ్రి గారు
వారి యొక్క కోరిక. కాబట్టి తండ్రి గారి యొక్క పేరు మీద రాజసూయ యాగం నిర్వహించమని చెప్పేసి మీ తండ్రి చెప్పినట్లు అని చెప్పని మరి ఆ ధర్మరాజుల వారికి నారదుడు చెబుతాడు. మరి తండ్రి యొక్క కోరిక తీర్చడానికి వాళ్ళు రాజసూయాగం తలబెట్టే విధానంగా ఉన్నప్పుడు చెప్తాడు నారదుడు, మీరు ఈ రాజసూయాగం చేయటం కారణముగా మీకు రాబోయే కాలంలో దీనివల్ల పెద్ద విపత్తు వస్తుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది అని చెప్పని అంటాడు. మీరు ఈ విషయం భారతంలో చూడవచ్చు. నారదుడు ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు ధర్మరాజుతో ప్రస్తావిస్తున్న విషయంగా రాబోయే కాలంలో మీకు పెద్ద యుద్ధం జరగబోతుంది అనే విషయాన్ని ఆయన ముందే చెప్పినటువంటి యొక్క విధానం. ఇదే విషయాన్ని చూసినట్లయితే మరి మరో సందర్భంలో హిమాలయాల్లో మరి భీముడు ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ కూడా మరి భీమునికి ఆంజనేయ స్వామి వరం ఇస్తూ రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పార్థుని యొక్క రథం మీద మరి కేతనముగా నేను ఉంటాను, మీకు విజయం చేకూరుస్తానని చెప్పేసి భీమునికి మాట ఇస్తాడు ఆంజనేయ స్వామి. రాబోయే కాలంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది, అప్పుడు నేను అర్జునుని యొక్క రథం మీద రథకేతనంగా ఉంటా అని చెప్పని ఆంజనేయ స్వామి. ఇవన్నీ చాలా ఉదంతములు లోకంలో మనం భారత భాగవతాదులలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు మరి ఈ కాలగమనములో అందరి యొక్క చరిత్రలు లిఖితమై ఉన్నాయా అని చెప్పనేదిగా భావన వస్తుందన్నమాట. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాత కాదు, వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త విశ్వదాభిరామ. వ్రాత అట్లా రాశాడా కనుక నియామక విధానం విశ్వంలో ప్రకారంగా ఏర్పడిందా, సమస్త మానవుల జీవనములు ఎట్లా సాగాల అనేటువంటి విషయం ముందు నిర్ణయం అయ్యిందా అనేటువంటి విషయం మనకు అక్కడ కొన్ని అంశాలు చూసినప్పుడు ఇది నిర్ధారితమైనటువంటిదిగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఎవరెవరి యొక్క జీవన విధానములు ఏ ఏ అనుసంధానములు కలిగి ఎవరెవరితో అనుబంధములు కలిగి ఎట్లా జీవన గమనం నడిచి చివరికి ఎక్కడ అసువులు బాగా చెల్లిపోయే విధానాలు ఉంటాయో అవన్నీ కూడా కాలములో అందరి యొక్క జీవన విధానాలు లిఖింపబడ్డాయా అనేటువంటి యొక్క విషయం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మరి చూసినప్పుడు అందుచేత మరి బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా రాబోయే కాలంలో ఏం జరగబోతాయో అనేటువంటి విషయాన్ని ఆయన రాసిన విధానాలుగా జరుగుతున్నాయి అని చెప్పనంటే మరి ఆ కాలములో ఆ ప్రకారంగా జరగబోయేటువంటివన్నీ కూడా నిక్షిప్తం చేయబడ్డాయా, నిర్ణయం చేయబడ్డాయా, సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారంగా సమస్త మానవాళి జీవనములు నడుస్తున్నాయా అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడ సందేహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి కూడా మనకి ప్రత్యక్షంగా గోచరించేటువంటివి కావు. ఎవరెవరి యొక్క జీవన గమనములు ఎట్లాగా లిఖింపబడ్డాయో, ఏ విధముగా వారి నడవడికలు గమనయుక్తముగా ప్రయాణం చేస్తాయో, ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క మలుపులు తిరుగుతూ ఉంటాయో, ఏ విధముగా వాళ్ళ జీవనం మరొక విధానముగా నడుస్తుందో అనేటువంటివన్నీ కూడా మరి చూసినట్లయితే వెనకాల విధిలిఖితముగా నిర్ణయములు అయిపోయాయా అనేటువంటి యొక్క విషయముగా మనం ఈ చరిత్రలను బట్టి చూస్తే, బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే మనకి అది సందేహించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లనే శుద్ధోదన మహారాజు సిద్ధార్థుడు జనించినప్పుడు మరి ఆ ప్రకారంగా విజ్ఞులై ఉన్నటువంటి వారు ఆయన యొక్క జన్మ విధానాన్ని వాళ్ళు గుర్తించి రాబోయే కాలంలో ఈ యొక్క శుద్ధోదనుడు మరి సిద్ధార్థుడు గొప్ప ప్రభువన్నా అవుతాడు, లేదా మహాయోగి అయి లోకానికి జ్ఞాన ప్రబోధన చేస్తాడని చెప్పనే విషయాన్ని వాళ్ళు ముందే చెప్పటము. ఆ విషయాన్ని విన్నటువంటి ఆ రాజు తన కుమారునికి ఎలాంటి యొక్క వైరాగ్య సంబంధమై ఉన్నటువంటివి కలవకుండగా నిరంతరముగా విషయముల యందు ఆసక్తి కలిగే విధానముగా ఉంచటము,
తదనంతరం కొన్ని కారణాల విధాయకాలకు ఆయన గారు కొన్ని దృశ్యాలను వీక్షించటం, దాంతో వైరాగ్యం కలగటం, అక్కడి నుంచి వెళ్ళి బుద్ధుడిగా మారిపోయే పరిస్థితి మనం ఆ బుద్ధుని చరిత్రలో మనం చూసేటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే సర్వమానవుల యొక్క జీవన గమనాలు ముందే పరమేశ్వరుని చేత నిర్ణయింపబడ్డాయా అన్నటువంటి విధానం మీద అనుమానించాల్సిన పరిస్థితి మనకి ఉదంతములు చూసినప్పుడు కలిగేటువంటి భావన. మరి అట్లా బ్రహ్మంగారు చెప్పినటువంటివన్నీ కూడా తర్వాత కాలంలో జరగటం అనేటువంటిది చాలామంది చూసిన విషయం. కాబట్టి మరి ఈ ప్రకారంగా విశ్వములో ఒక నియంత్రణ అనేటువంటిదిగా మనం చూస్తాము. కాబట్టి ఇదంతా కూడా కాలగమనములో జరిగేటువంటి యొక్క అంశము. అందుచేత గతంలో నా జీవితంలో ఏం జరిగిందో అనేటువంటి విషయం మీద అవగాహన ఉండటం మంచిదే, కానీ రాబోయే కాలంలో ఏం జరగబోతుందో అనేటువంటి విషయం సామాన్య మానవులకు తెలియబడ్డట్లయితే చాలా వాళ్ళు ఉద్వేగాన్ని చెందే అవకాశం ఉన్నది, ఆందోళన చెందే అవకాశం ఉన్నది. అదే మహాత్ములైనట్లయితే వాళ్ళు మనస్సు స్థిరమై ఉంటుంది కాబట్టి, వాళ్ళు బ్రహ్మజ్ఞానులే ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కనుక జరగబోయేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాని ఏంది ఎలాంటి మోహాన్ని చెందకుండగా, ఎలాంటి భీతిని చెందకుండగా వాళ్ళు ఆత్మస్థైర్యముతో ఉండే అవకాశం ఉంటుంది. కనుక మరి రాబోయేటువంటి యొక్క భవిష్యత్ సంబంధ జ్ఞానం అనేటువంటిది ఒక మహాత్ముల దృష్టిలో మాత్రమే ఉంటుందనేటువంటిది ఇదొక మరి ఒక ఆశ్చర్యకరముగా జరుగుతున్నటువంటి విధానము. ఎవరికి కూడా తెల్లగా ఆయన గారు అలాంటి యొక్క జ్ఞానాన్ని ఇవ్వడు, ఒక మహాత్ములకు మాత్రం ఇవ్వబడుతుంది. అలాంటి విధానములు అనేక మంది మహాత్ములు మనం చూసినప్పటికీ కూడా మరి దాంట్లో మరి బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఈ కాల జ్ఞానం అనేటువంటి విషయాన్ని లోకానికి అందించినటువంటి ఒక అంశమైతే, రెండవది తత్వజ్ఞానాన్ని అద్భుతముగా ఇచ్చినటువంటిది. వారు చెప్పేదంతా కూడా కోట వేదాంతము అని చెప్పని అంటారు. సులభంగా అవి అర్థమయ్యేటువంటి యొక్క విషయాలు కావు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు కూడా అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటివి కావు. ఉపనిషత్ మంత్రాలు కూడా అంత తేలిగ్గా సులభంగా అర్థమయ్యేటువంటి రీతులలో అవి కూడా లేవు. కానీ ఇంకా కొంచెం లోతైనటువంటి యొక్క కోణము నుంచి బ్రహ్మంగారి సాహిత్యం కొనసాగుతుంది. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టు, చెట్టుకు కొమ్మలు చెర్పింప 10 నూర్లు, కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు, నగదరం బైనట్టి నడి కొమ్మ మీదను నక్క ఒకటున్నది చొక్కవలెను, చొక్కకు తూర్పున సుస్థిరమైనట్టి సూర్యచంద్రాదులు తేజరిల్లు, దీనికర్ధంబు చెప్పిడి దేశికునకు నెలలు 12 గడువిస్తి నేర్పుతోడా అని బ్రహ్మంగారు తన యొక్క తత్వజ్ఞానాన్ని ప్రబోధించే సందర్భంలో మొట్టమొదటిగా ఇచ్చేటువంటి శీర్షపద్యం నెత్తి పట్టుకుంటా. కాబట్టి ఇది ఆయన గారు ముందుగానే అందించాడు. తత్వాలు తర్వాత వస్తాయి మీకు. ఆ పుస్తకంలో ముందుగా ఇచ్చినటువంటి పద్యం ఇది. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టు, చెట్టుకు కొమ్మలు చేర్పింప 10 నోర్లు, కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు, నగదరం బైనట్టి నడి కొమ్మ మీదను నక్క ఒకటున్నది చొక్కవలెను, చుక్కకు తూర్పున సుస్థిరమైనట్టి సూర్యచంద్రాదులు తేజరిల్లు, దీనికర్ధంబు చెప్పిడి దేశికునకు నెలలు 12 గడువిస్తి నేర్పుతోడా. అద్భుతముగా ఉండేటువంటి చాలా లోతైన భావన, తేలిక ఎవరికి అర్థమయ్యేది కాదు. అందువల్ల ఆయన గారు 12 నెలలు అన్నాడు, సంవత్సర కాలం పాటు గడువు ఇచ్చాడు చెప్పగలిగేటువంటి వాళ్ళకని చెప్పింది. ఇది సవాలుగా ఉన్నటువంటి విషయం. సాధారణంగా ఎవరికి కూడా గోచరించేటువంటిది కాదు. మనకు బ్రహ్మంగారి యొక్క నాటకంలో కూడా అడుగడుగున ఈ తత్వాలే గోచరిస్తాయి. ఆనాటి కాలంలో ఇప్పటికి కూడా చాలామంది బ్రహ్మంగారి నాటకాన్ని అక్కడక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు.
దాంట్లో తత్వములు, బ్రహ్మంగారి తత్వములు వినటానికే చాలామంది ఉత్సాహంతో పోయి కూర్చుంటారు. రాత్రి 9-10కి ప్రారంభిస్తే అది ఉదయం 4-5 దాకా నడిచే విధానం బ్రహ్మంగారి నాటకం, బ్రహ్మంగారి తత్వాలతో ఎంతో శ్రద్ధగా, భక్తి భావనతో, బ్రహ్మంగారి పట్ల పూజ్య భావనతో తెల్లవార్లు కూర్చుంటారు తత్వాలు వినే విధాయకాలుగా. రావే పోదాము ఈ రవ్వాలు మనకేల, భావములో నగుబాటు నీకయ్యేను. రావే పోదాము మానసహంస, రావే పోదాము. అండా పిండాండ బ్రహ్మాండమునందున, అండా పిండాండ బ్రహ్మాండమునందున నిండియున్నట్టి అఖండ తేజుని జూడా, నిండి ఉన్నట్టి అఖండ తేజుని జూడా. రావే పోదాము మానసహంస, రావే పోదాము. బ్రహ్మంగారి నాటకంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ఇది శ్రద్ధయ్య పాడేటువంటి తత్వం ఇది. బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళే సందర్భంలో ఆయన ఈ విధముగా ఈ తత్వాన్ని ఆయన గానం చేస్తూ బ్రహ్మంగారి సన్నిధికి ఆయన చేరుకోవటం జరుగుతుంది. రావే పోదాము ఈ రవ్వాలు మనకేల, భావములో నగుబాటు నీకయ్యేను. రావే పోదాము, రావే పోదాము అంటే బ్రహ్మంగారి సన్నిధికి పోయేటువంటి సందర్భంగా ఒకటి కల్పన చేసినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి తాత్విక సంబంధమై ఉన్నటువంటి భావాలు చాలా లోతైనటువంటి యొక్క అంశాలు. రావే పోదాము ఈ రవ్వాలు మనకేల, భావములో నాగుబాటు నీకై. రవ్వాలు మనకేల. ఈ లోకంలో ఉన్నటువంటి దాయకాలు చూస్తే ఎప్పుడు కూడా గొడవలే, ఎక్కడ పడ్డా గొడవలే. అసూయ సంబంధ గొడవలు, ఈ రాగద్వేషాల గొడవలు, నానా రకాలుగా ఉన్న గొడవలు, ఇవన్నీ మనకెందుకు, రావే పోదాం మానస హంస అని చెప్పిన సంబోధన చేస్తాడు. మానస హంస, ఓ మనస, ఓ హంస, రావే పోదాం. ఎక్కడికి పోదాము అని చెప్పనంటే అండ పిండాండ బ్రహ్మాండమునందున నిండియున్నట్టి అఖండ తేజుని జూడా. అండ పిండాండ బ్రహ్మాండమునందున నిండి ఉన్న అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం ఏ బ్రహ్మం ఉన్నదో, కనుక బ్రహ్మము యొక్క సమీపానికి పోదాం రా ఓ మానస హంస అని సంబోధన చేస్తూ ఉన్నాడు. మానస హంస రెండు కూడా అంటే హంస అంటే శ్వాస. ఈ శ్వాసతో ఈ మనసు అనేది అనుసంధానం ఉన్నప్పుడే అది అఖండమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క సన్నిధికి పోయే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటిది ఇక్కడ అందరికీ కూడా ఒక ధ్యాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఆయనగా తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఆ యొక్క మనసు అనేది బ్రహ్మం వద్దకు పోవాలని చెప్పనంటే అది హంసతో కూడి ఉండాలి అన్నటువంటి విషయం ఇక్కడ మానస హంస అంటాడు. కాబట్టి ఈ ప్రకారముగా బ్రాహ్మీ అనుభవము అనేటువంటిది కేవలం మనస్సు పోవటమే కాదు. ఆ మనస్సు పోవాలంటే హంస యొక్క ఆశ్రయం ద్వారా పోవాలే తప్ప మరొక విధాయకంగా మనస్సు పోయే అవకాశం లేదు. ఒకవేళ మనస్సు పోవటం అని చెప్పనంటే ఇంద్రియాలతో పోతుంది. నేత్రేంద్రియం ద్వారా దృశ్యాల్లోకి, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దములు, జ్ఞానేంద్రియ గంధం, ఇట్లా పంచేంద్రియముల ద్వారా శబ్దాది విషయాల్లోకి పోవటం ఆల్రెడీ ఉన్నది, అనగా స్వతసిద్ధముగా దానికి ఉన్నది. కానీ బ్రహ్మం అండ పిండాండ బ్రహ్మాండమునందున నిండి ఉన్నట్టు అఖండ తేజును జోడ, అఖండమై వ్యాపకమై ఇంద్రియ అగోచరమైనటువంటి సచిదానందమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం వద్దకు పోవాలని చెప్పనంటే మానస హంస అన్నాడు. ఓ మనస్సు హంస ఈ రెండు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాలలో మనం విషయం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. యోగ సమాధి అని చెప్పన్నప్పుడు
ఈ మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి విధానము. ఈ అంశాన్ని లోకంలో సాధారణంగా చాలా సంస్థలు ఉన్నాయి. చాలామంది ధ్యానం బోధించే వాళ్ళు ఉన్నారు. చాలామంది తాత్వికాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. ఎవరూ కూడా ఈ అంశాన్ని మీకు చెప్పిన విధానం ఉండదు. అందుకే మనసు అనేది అట్లాగా నిశ్చలమైతే అనే మాట వాడతారే తప్ప శ్వాస మనస్సు రెండు ఆగిపోయి ఉన్నటువంటి యొక్క విధానమే యోగ సమాధి అనేటువంటిది. ఉపనిషత్తులలో వచ్చిన అంశం ఇది. భగవద్గీతలో కూడా చెప్పినటువంటి యొక్క అంశం ఇది. ఈ రెండు కూడా ఆగితేనే యోగ సమాధి అని మనం గతంలో కూడా చెప్పుకున్నాము. కేవలం మనస్సు మాత్రమే ఆగింది అంటే దాన్ని సుషుప్తి అవస్థ అంటాం. కేవలం శ్వాస మాత్రమే ఆగినట్లయితే దానిని మరణావస్థ అన్నాం. రెండు అవస్థలే. దాని సుషుప్తి అవస్థ అన్నాం, దీన్ని మరణ అవస్థ అని చెప్పని అన్నాం. అవస్థలు అంటే ఏంటంటే బాధింపబడేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి వాట్లను అవస్థలు అని చెప్పని అంటాం. సుషుప్తి అవస్థ బాధింపబడేదే, మరణావస్థ బాధింపబడేదే. ఈ రెండు కూడా అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటివి కాబట్టి అవస్థలు అని చెప్పని అంటారు. కేవలం మరి యోగ సమాధిని బ్రాహ్మీ స్థితి అని చెప్పని అంటారు. అవస్థ అని చెప్పి అనరు. అది బ్రాహ్మీ స్థితి కనుక స్థితి వేరు, అవస్థలు వేరు. అందుచేత మరి మరణ అవస్థ అనేటువంటిది శ్వాస లేమి చేత వచ్చే స్థితి, వచ్చేటువంటి ఆ పరిస్థితి. అట్లనే సుషుప్తి అనబడేది మనస్సు పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి సందర్భంలో వచ్చేటువంటిది. అందుచేత అందరికీ జీవితంలో, లోకంలో మానవులకు అందరికీ కూడా ఈ మనస్సు ఆగటం సుషుప్తి యొక్క అనుభవము, శ్వాస ఆగటం మరణం యొక్క సంబంధ అనుభవము రెండు అనుస్యూతంగా వస్తూ ఉన్నాయి. అనాది కాలముగా ఈ రెండు కూడా జీవుల వెంబటి నడుస్తున్నటువంటి విధాయకాలే. కానీ మానస హంస ఈ రెండు కలిసి ఆగినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని చెప్పనంటే అది కేవలం జీవించి ఉన్నప్పుడే. మీకు ఈ మాట భగవద్గీతలో స్వామివారు చెబుతారు. ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటాడు. ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీర దేహమును వదలటానికి పూర్వమే అనే మాట స్పష్టంగా పరమాత్మ చెప్పాడు. ప్రాక్ అంటే పూర్వం, శరీర విమోక్షణాత్, శరీర మోక్షణాత్, దేహం వదలటానికి పూర్వమే అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ దేహం వదలటానికి పూర్వమే ఈ శ్వాస అనేటువంటిది ఆగాలి. సాధారణంగా ఈ శ్వాస ఆగితే దేహం పోతుంది. లోకంలో దేహం అనేది పోతుంది. శ్వాస ఆగిందా అంటే దేహం పోతుంది. ఇది ముడిపడి ఉన్నటువంటి యొక్క విధానం. శ్వాస ఆగిన తర్వాత ఇంకా దేహం జీవించి ఉండటం అనేటువంటిది ఉండదు. శ్వాస ఆగిందా అంటే ఈ దేహం మరణించినట్లే లోకంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ శ్వాస ఆగటం అని చెప్పనంటే మరి ఈ దేహములో ఏ యొక్క ఈశ్వరుని చేత నింపబడ్డటువంటి ప్రారబ్ధ కర్మ అనేటువంటిది పోశాడో సమురు, ఆ ప్రారబ్ధ కర్మ అనే సమురు అయిపోవటం, శ్వాస ఆగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిని మరణం అనే విషయముగా చెప్పారు. కానీ ఇక్కడ మరి ఆ మానస హంస ఏ యొక్క ధ్యాన సంబంధమై ఉన్న అంశం ఉన్నదో ఆ ధ్యానములో మరి ప్రారబ్ధం అనేటువంటిదేమో ఇంకా ఉంటుంది, అట్లాగే ఉంటుంది. ప్రారబ్ధాయ సమర్పితం సవపుహు ఇత్యేష మనీష మమ. కనుక ప్రారబ్ధం మాత్రం ఉంటుంది, సంచితం మాత్రమే నశిస్తుంది. జ్ఞానాగ్ని ద్వారా, బ్రహ్మాగ్ని ద్వారా సూక్ష్మదేహములో సంచితం నశించటం కారణముగా వాళ్లకు శ్వాస అనేది ఆగుతుంది. ఆగటాన్ని యోగ సమాధి అని చెప్పని అన్నారు. కాబట్టి ప్రకారముగా ప్రారబ్ధం అనేదేమో స్థూల దేహముతో ముడిపడి ఉన్న అంశము, సంచితము అనేటువంటిదేమో సూక్ష్మదేహముతో ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశము. కనుక సూక్ష్మదేహములో ఉన్న సంచితాన్ని మాత్రం మనం అట్లాగా భద్రపరుచుకున్నాము. స్థూల దేహములో ఉన్నటువంటి ప్రారబ్ధాన్ని మాత్రమే సమాప్తి చేసుకున్నాం. ఇది లోకములందరికీ కూడా జరుగుతున్నటువంటి విధానం. స్థూల దేహములో ఇమిడి ఉన్న ప్రారబ్ధం అయిపోయే పరిస్థితి తప్ప సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంచితం మాత్రం అది అయిపోతున్న విధానం కాదు. కాబట్టి యొక్క మానస హంస ధ్యానపరులై ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే మనస్సుని హంసని రెండింటిని కూడా ఏకం చేసి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఏమవుతుందని చెప్పని స్థూలదేహ సంబంధమై ఉన్న ప్రారబ్ధం అట్లాగే ఉంటుంది,
సూక్ష్మదేహములో ఉన్న సంచితం మాత్రం యోగాగ్ని ద్వారా దగ్ధమవుతున్న పరిస్థితి. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే 6వ అధ్యాయం గీత. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంచితాన్ని వాళ్ళు నశింపజేసుకోవటం కారణముగా వారు బ్రాహ్మీ అనుభవాన్ని పొందుతున్న పరిస్థితి. కాబట్టి ప్రకారముగా ఓ మానసాహంస రావే పోదాము అని చెప్పని ఆయన ఒక చక్కటి ఒక సందేశాన్ని, జ్ఞానపరమై ఉన్నటువంటి ఒక సందేశాన్ని, అనుభవ రూపకమై ఉన్న సందేశము, యోగ సమాధికి సంబంధించినటువంటి సందేశం అందిస్తూనే మరి బ్రహ్మం గారి వద్దకు పోతున్నట్లుగా ఒక చక్కటి భావన మనకి అందిస్తున్నటువంటి విధానం. ఎడమాకుడులనున్న ఇడా పింగళములచే నడినాలమున వెలుగు నాగా కన్యను చూడా. ఎడమాకుడులనున్న ఇడా పింగళములచే, ఇడా పింగళములు మన యొక్క నాసిక యందు సంచరించేటువంటి ఇడానాడి పింగళానాడి అని రెండు పదాలు మహాత్ములు వాడారు. ఇడానాడి పింగళానాడి. దాని అంతర్గతంగా ఉన్నటువంటిది సుషుమ్మున నాడి అని అంటారు. సుషుమ్మున నాడి అనే పదం వాడకూడదు, సుషుమ్మున అనేది మాత్రమే వాడతారు. కనుక ఇడా పింగళయురు మధ్య సుషుమ్మున సూక్ష్మ రూపిణి అని ఉత్తరగీత. ఇడా పింగళ కాబట్టి ఎడమ కుడుల రెండింటి యొక్క విధాయక. ఎడమ కుడులనున్న ఇడా పింగళ ములచే. ఈ ఇడానాడి పింగళానాడి ఈ రెండింటి యొక్క విధానంగా కలిగి ఏర్పడ్డటువంటిదియే స్వరశాస్త్రము అంటారు. అదో శాస్త్రం ఉన్నది. చాలామందికి దాంట్లో పరిచయం బహుశా ఉండదు. ఒక శాస్త్రం స్వరశాస్త్రం అని చెప్పి ఉన్నది. అది పూర్వకాలంలో చాలామంది అధ్యయనం చేస్తూ ఉండేవారు. స్వరశాస్త్రం అనేటువంటిది మన యొక్క నాసిక రంధ్రముల గుండగా సంచరించేటువంటి ఏ యొక్క శ్వాస ఉన్నదో ఆ శ్వాస కుడి ఎడమలలో సంచరించే విధానాన్ని బట్టి అది ఏ యొక్క ఎడ అనే దాంట్లో ప్రయాణం చేస్తుందా, పింగళలో ప్రయాణం చేస్తుందా అన్న అంశం ఒకటి. నడిచే విధానంలో కూడా మరి ఆ ముక్కుకి కింద భాగం నడుస్తూ ఉంటేనేమో పృథివీ అంశమని, ఆ ముక్కు యొక్క పై భాగాలను స్పృశిస్తూ నడుస్తూ ఉన్నట్లయితేనేమో ఆకాశము అని. ఈ ప్రకారముగా పృథివీ నుంచి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఆ యొక్క పంచభూతములలో అది ఆ శ్వాస గమనం చేసే విధానాన్ని బట్టి అది ఎడానాడిలో సంచారం చేస్తూ ఉందా, పింగళలో సంచారం చేస్తూ ఉందా అనేటువంటి దృష్టి గలవారై దాని యొక్క విధానములో తన జీవితంలో ఎలాంటి యొక్క మార్పులు, ఎలాంటి యొక్క ఇబ్బందులు, ఎలాంటి ప్రయోజనములు కలుగుతాయో ఇవన్నీ కూడా చెప్పే విధానాన్ని స్వరశాస్త్రము అని చెప్పనంట. అది చాలా సూక్ష్మముగా ఉండేటువంటి యొక్క అంశములు. దాని యందు అపేక్ష కలిగినటువంటి వారు దాన్ని విచారించే విధానం చేస్తారు. అది మనకి ప్రస్తుతం అవసరం అనేటువంటి అంశం కాదు. లేదు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఆ పుస్తకాన్ని తెప్పించుకొని అధ్యయనం చేసుకోండి. ఇడా పింగళములచే ఇలా నడినాలమున వెలుగు నాదా కన్యను చూడ. ఎడమాకుడులనున్న ఇడా పింగళములచే. కాబట్టి ఇక్కడ ఎడానాడి పింగళానాడి అనేటువంటి యొక్క అంశములు స్వరశాస్త్ర సంబంధముగా వాళ్ళు ఆ విషయం తీసుకుని ఉండవచ్చు. కనుక మనకి అది ప్రస్తుతానికి దాని యొక్క విషయం ఏమి అవసరం లేదు. ఈ ప్రకారముగా ఈ శ్వాస అనేటువంటి సూర్యనాడి, చంద్రనాడి ఈ రెండింటిలో కూడా సంచారం చేసే విధానం ఉంటుంది. సూర్యనాడి, చంద్రనాడి అంటారు. అంత లెక్క కూడా మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. స్వామి చెప్పిన మాట ఒకటే, శ్వాస గమనం జరుగుతూ ఉన్నది. ఆ జరిగే గమనాన్ని మాత్రమే మనసుతో గమనించు అనేటువంటి యొక్క మాట చెప్పినటువంటిది. ధ్యాన విధాయకంగా అది నాడిలో పోతున్నదా, పింగళ నాడిలో పోతూ ఉన్నదా, అది పృథ్వీలో పోతుందా, జలములో పోతుందా, అగ్నిలో పోతుందా, వాయువులో పోతుందా, ఆకాశ సంచారం చేస్తూ ఉన్నదా అనేటువంటి విషయమంతా మనకేం పెద్దగా అవసరం లేదు. ధ్యానం చేసేటువంటి వారికి ఏమిటయ్యా అని చెప్పనంటే ఆ యొక్క నాసికల యందు సంచరించేటువంటి ఆ శ్వాస గమనాన్ని మనసుతో ఈక్షిస్తూ ఉంటే చాలని చెప్పని అన్నారు. అలాగా చేసినట్లయితే ఎడమాకుడులనున్న ఇడా పింగళములచే నడినాలమున వెలుగు
నాగా కన్యను చూడా నడినాళమున, నడినాళము అంటే దాన్ని సుషుమ్న అని చెప్పని అంటారు. ఆ సుషుమ్న అనేటువంటి యొక్క ద్వారం వద్ద ఉన్నటువంటి నాగా కన్య, నాగా కన్య అంటే దాన్ని కుండలిని శక్తి అనేటువంటి యొక్క మాట అన్నమాట. నాగా కన్య దాన్ని కుండలిని అని చెప్పని అంటారు. అది కుండలిని దర్శనం అని చెప్పని అంటారు. కుండలిని అనేటువంటిది చాలామంది మరి చెప్పేటువంటి మాట. పాయుస్థలమునందు ఏ యొక్క మూలాధారముగా చెప్తూ ఉన్నారో ఆ పాయువు యందు, పాయుస్థలమునందు ఈ ఈ కుండలిని శక్తి అనేటువంటిది నిద్రాణమై ఉన్నది. ఆ నిద్రాణమై ఉన్నటువంటి యొక్క దానిని యోగము ద్వారా మేలు కొలపాలి, మేలు కొలిపి దాన్ని పైకి ఎగదీసుకురావాలి అనేటువంటి మాటలు సాధారణంగా చాలామంది వాడుతూ ఉంటారు. కానీ మనకి స్వామి చెప్పిన విషయంగా చూసినట్లయితే కుండలిని శక్తి అనేటువంటిది ఈ శ్వాస గమనానికి మూలమై ఉన్నటువంటి యొక్క శక్తిని కుండలిని శక్తి అని చెప్పని అంటారు. అయితే శ్వాస గమనం ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది అని చెప్పనంటే సుషుమ్న ద్వారం నుండి ఆ శ్వాస గమనం ఆరంభం అనేటువంటిది ఆరంభమయ్యింది. ఆ సుషుమ్న ద్వారము నుండి ఈ శ్వాస గమనము అనేది ఏర్పడింది అని చెప్పనే మాట. దీని విషయంలో చాలామంది అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ యొక్క శ్వాస అనేది పాయుస్థలము మూలాధారంలో పుట్టి అది ఇట్లాగా బయటకు వస్తుందని చెప్పేసి అని, కొంతమంది నాభి స్థలం అది మణిపూరక చక్రం కనుక ఆ నాభి స్థలమునందు పుట్టి ఆ శ్వాస గమనం జరుగుతుంది అని చెప్పనే మాట. ఇట్లా అనేక రకాలుగా చెప్పేటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. కానీ మేలుగా ప్రధానముగా మనం చూసినట్లయితే ఈ శ్వాస యొక్క పుట్టుక సుషుమ్న ద్వారము అన్నారు. సుషుమ్న ద్వారము అనేటువంటి స్థలము నుంచి ఈ శ్వాస అనేది పుట్టి వస్తూ ఉన్నది కనుక శ్వాస పుట్టే స్థలం సుషుమ్న ద్వారం అయితే ఆ సుషుమ్న ద్వారం వద్ద ఉన్నటువంటి ఒక శక్తి అదేం చేస్తుందని చెప్పనంటే ఈ శ్వాస బయటికి పోయి లోపలికి రావటము, బయటికి పోయి లోపలికి రావటము, బయటికి పోయి లోపలికి రావటం అనేటువంటి ఒకనొక ఈ ప్రక్రియకు కారణమై ఉన్నటువంటి ఆ శక్తిని కుండలిని శక్తి అనే మాటగా చెప్పుకొచ్చారు. ఒకవేళ మనం కనుక శ్వాసను కనుక బిగబెట్టినట్లయితే మనలో ఒక తలట్టు వస్తుంది. ఇక ఆపగలిగే అవకాశం మనకు ఉండదేక. కొద్దిసేపు ఆపాము అంటే ఇక ఆ తర్వాత ఆపడానికి మనకి అవకాశం ఉండదు. ఒకవేళ బిగబెట్టి అట్లా ఆపారు అంటే గోయిందు కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందువల్ల ఎవరో కూడా దాని జోలికి పోరు. ఒకవేళ శ్వాసను బిగబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పనంటే ఎవరైనా బావిలో దిగాల్సి వస్తే, నదిలో దూకినప్పుడు, బావిలో దిగినప్పుడు అట్లాంటి సందర్భాలలో శ్వాసను బిగబట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడున్న పరిణామం అలాంటిది. అది బిగబెట్టందే మరి ఆ నీటిలో వాడు ఉండగలిగే పరిస్థితి కాదు. కాబట్టి నీటి నుంచి బయటకు వచ్చేదాకా ఆ విధముగా అక్కడ శ్వాసను బిగబెట్టే ముక్కులు బిగించే ఉంచాల్సి ఉంటుంది. అట్లా ఆపే విధానం కూడా కొద్దిసేపు మాత్రమే తప్ప ఎక్కువసేపు ఉండే అవకాశం లేదు. ఉన్నట్లయితే లోపల ఒక తలట ఏర్పడుతుంది. కనుక శ్వాస అనేది క్రమంగా సంచారం చేసే విధానముగా లోన ఉన్న శక్తి క్రమబద్ధం చేసింది. నిరంతరంగా క్రమబద్ధములో ఎలాంటి తేడా లేకుండా వాయు సంచారం జరుగుతూ ఉన్నది. ఆ వాయు సంచారము అనేటువంటిదియే అందరి జీవనాలకు అది ప్రధానమై ఉన్నటువంటి యొక్క అంశము. అందువల్ల ఆ శ్వాస గమనములకు మనం అడ్డు పోకూడదు, అడ్డు చేయి పెట్టకూడదు. ఎందుకంటే దానివల్ల ప్రాణాపాయం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఏదైనా నువ్వు ఆపగలిగితే ఇంద్రియాలని ఆపుకోవచ్చు, మనస్సుని ఆపుకోవచ్చు. అందువరకు నీకు ఎలాంటి యొక్క ఇబ్బంది లేదు, ప్రమాదాలు లేవు. చూసే నేత్రేంద్రియాన్ని దాన్ని ఆపుకోవచ్చు, వినే శ్రోత్రేంద్రియాన్ని ఆపుకోవచ్చు, మాట్లాడే వాగేంద్రియాన్ని ఆపుకోవచ్చు, గమనాగమనం కలిగిన పాదేంద్రియాన్ని ఆపుకోవచ్చు, అటు అమితముగా ఆలోచించే మనస్సుని ఆపుకోవచ్చు. కాబట్టి ప్రకారముగా ఆపటము, తిరిగి మరల వ్యవహరింప చేయటము అనేటువంటి విధానాలు మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి.
అయితే శ్వాస అనేది మాత్రం మన యొక్క జీవితంతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి దాన్ని ఆపటం అనే పని మాత్రం పెట్టుకోమాక అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే తనకు తానుగా ఆగితే మాత్రం అది ఒక ప్రయోజనాత్మకము అనే మాట. తనకు తానుగా ఆగితే ప్రయోజనం మాత్రం ఏమిటి? అది మరణం అవుతుంది కదా అనే ఆలోచన రావచ్చు. తనకు తానుగా ఆగే విధానము అది యోగానికి సంబంధించిన అంశము. యోగములో ఉన్నప్పుడు మనస్సుని నిశ్చలముగా చేసినప్పుడు తత్రైకాగ్రం మనఃకృత్వ, మనస్సుని నిశ్చలముగా చేసినప్పుడు అక్కడ శ్వాస అనేది క్రమంగా మెల్లగా ఆగుతున్నది. ఆగే విధానాన్ని గురించి మీకు భగవద్గీతలో కూడా స్వామివారు చెప్పుకొచ్చిన విషయమే. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సహా తం పరం పురుషం ఉపయేతి. ఆ భృకుటి మధ్యంలో శ్వాస ప్రవేశించి అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవటం కారణముగా తం పరం పురుషం, తం అట్టి పరం పురుషం బ్రహ్మముని అతడు ఉపయేతి పొందుతున్నాడు అనే మాట ఉన్నటువంటి విషయం. కాబట్టి యోగులు ఆ ప్రకారంగా శ్వాసను పూర్ణముగా బ్రహ్మములో విలీనం చేసి యోగ సమాధిని పొందే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటివి సర్వసాధారణం, సమస్త మానవులకి ఉన్నాయి, సమస్త జీవులకి ఉన్నాయి. కానీ యోగ సమాధి 4వ అంశముగా ఉన్న యోగ సమాధి మాత్రమే ఏ కొద్ది మందికో ఉన్నటువంటి విధానం. ఆ కొద్ది మందికి రావటం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా, యోగము ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి అక్కడ కుండలిని యోగాన్ని వాళ్ళు పొందటం కారణముగా కుండలిని యోగము ద్వారా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని దర్శించుకుని మరి బ్రహ్మములో చేరిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మోక్షం వస్తుంది అనేటువంటి మాటగా ఇక్కడ సిద్ధయ్య స్వామి గారి తత్వములో ఎడమాకుడులనున్న ఇడా పింగళ ములచే నడినాలమున వెల్గు నాగా కన్యను చూడ చక్షుల నడుమ పశ్చిమ వీధియందున నిక్షేపముగా వెల్గు సాక్షిభూతుని చూడ రవి పోదాము మానసహంస రవి పోదాము. చక్షుల నడుమ పశ్చిమ వీధియందున. ఈ పదాలు సాధారణంగా చాలామందికి అర్థమయ్యేటువంటి విధానం కాదు. వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా కొంచెం విచారిస్తే తప్ప వాటి విషయాలు మనకు తెలియబడే అవకాశం ఉండదు. చక్షుల నడుమ, దానిని భృకుటి మధ్యము అని చెప్పి అన్నారు, బ్రహ్మరంధ్రము అన్నారు. చక్షుల నడుమ పశ్చిమ వీధియందున. పశ్చిమ వీధి అంటే పడమట. మరి పడమటకి చక్షుల నడుమ ఈ భృకుటి మధ్యానికి ఏమిటి సంబంధం? అది అర్థం కాని వ్యవహారం. అది పడమట అంటే సూర్యోదయం కలిగేటువంటి దానిని తూర్పు అన్నారు, సూర్యాస్తమయం ఏర్పడే భాగాన్ని పశ్చిమము, పడమట, పశ్చిమము అంటారు. కాబట్టి ప్రకారముగా మరి ఇక్కడ చక్షుల నడుమ పశ్చిమ వీధి ఎందున అని చెప్పి అన్నప్పుడు దాని యొక్క మౌలిక భావం, మూల భావం తెలియబడకపోతే ఇదేమిట్రా, అదేమో తూర్పు అయిపోయే, ఇదే పడమట అయిపోయే, ఇక్కడేమో చక్షువుల యొక్క మధ్య భాగం అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఆ తూర్పుకి ఈ పడమటకి ఈ చక్షువుల యొక్క మధ్యకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అన్నటువంటి విషయంగా శబ్దార్థంలో మునిగిపోతారు. కనుక చాలామంది బ్రహ్మంగారి యొక్క తత్వాల జోలికి పోరు. అవి అర్థం కాని అంశాలన్నీ కూడా అది కేవలం తాత్వికమై ఉన్నటువంటి మహాత్ముల యొక్క నోటి నుంచి వస్తే అర్థమవుతాయి తప్ప సులభముగా అర్థమయ్యేటువంటి యొక్క అంశాలు కావు. హత్తుగా తల్లికి ఆ బిడ్డే మగాడైతే సత్యము ఈ మాట నిత్యమాయ అన్నాడు బ్రహ్మేంద్ర స్వామి సందర్భంలో. పండు దేవాదారి పండు పండు తినబోతే దొరుకదు తీపుల మెండు అనే తత్వంలో ఆయన సందర్భంలో ఒక శరణంలో చెప్తూ హత్తుగా తల్లికి ఆ బిడ్డ మగాడైతే సత్యము ఈ మాట నిత్యమాయ. ఇదేమిటయ్యా? హత్తుగా ఆ తల్లికి ఆ బిడ్డే మగడైతే లోపల విరుద్ధ విధానం. ఎవరైనా తల్లికి బిడ్డ మగడవుతాడా, భర్త అవుతాడా? ఏమిటి ఇంత విడ్డూరంగా మాట్లాడుతున్న మాటలు బ్రహ్మంగారు అనేటువంటి విషయాలుగా సాధారణంగా వ్యక్తులు సందేహపడే అవకాశం ఉంటుంది. అదనమాట. అయితే దాంట్లో ఉన్నటువంటి యొక్క మరి అర్థం లేదా
అని చెప్పనంటే అది కొంచెం విచారణ చేసే తప్ప వచ్చేటువంటి యొక్క అంశములు కావన్నమాట. అట్లా ఇక్కడ కూడా సిద్ధయ్య తత్వములు చక్షుల నడుమ పశ్చిమ వీధి ఎందున పశ్చిమ వీధి అని చెప్పనంటే మనకు పారమార్థికముగా చూసినట్లయితే తూర్పు ఆపోస్థలం తూర్పు, నేత్రస్థలం పడమట, ఆకాశస్థలం దక్షిణము, గ్రహణస్థలం ఉత్తరం. ఇది 4 దిక్కులు అన్నమాట. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. ఇవి మరి బ్రహ్మాండ విచారములో చెప్పేటువంటి దిక్కుల స్థలం అన్నమాట ఇది. ఎందుకంటే మరి ద్వావిమౌ పురుషౌ లోకే శరశ్చాక్షర ఏవచ శరసర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. గీతలో వచ్చినటువంటి శ్లోకం ఇది. కూటస్థ అక్షర ఉచ్యతే ద్వావిమౌ పురుషౌ లోకే అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. ఈ లోకములో 2 పురుషులు ఉన్నారు అన్నారు. ఆ 2 ఎవరు అని చెప్పనంటే క్షర అక్షర. క్షర పురుషుడు, అక్షర పురుషుడు. క్షర పురుషుడు అని చెప్పిన క్షర సర్వాణి భూతాని, సమస్త దేహములలో ఉన్నటువంటి జీవులు క్షర పురుషులైతే కూటస్థ అక్షర అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి విశ్వ జగత్తు ఆయన దేహమై ఉండగా వ్యష్టి ఈ దేహం జీవునికి దేహమై ఉన్నది. కాబట్టి ఆయన దేహానికి ఏ ప్రకారంగా దిక్కులు తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము అనేటువంటి 4 ఉన్నాయో అట్లా జీవుడు అనబడేటువంటి వాని యొక్క దేహానికి కూడా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం అనబడేటువంటివి ఈయన దిక్కులు ఈయనకున్నాయి, ఆయన దిక్కులు ఆయనకున్నాయి. ఈశ్వర దేహం గల ఈశ్వరుడికి ఆ దిక్కులు, వ్యష్టి దేహం గల జీవుడికి ఈ దేహములో ఈ దిక్కులు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే బుద్ధి గిరతి సూర్య అని అన్నారు. బుద్ధి గిరతి, గీ అంటే వాక్ అన్నమాట, గిరతి అంటే మాట్లాడటం. నిశ్చయించి బోధించేది బుద్ధి అన్నారు. విని సంకల్పించేది మనస్సు అయితే నిశ్చయించి బోధించేది బుద్ధి అన్నారు. కాబట్టి ఈ బుద్ధికి స్థలం ఆపోస్థలం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లయితే మరి తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు తన కిరణములతో ఆయన ఆవిర్భావం అయినప్పుడు అంధకారమంతా తొలగిపోయి ఆ ప్రకాశములందరూ కూడా మేలుకొని తమ తమ కార్యాలు చేస్తారు. ఎప్పుడైతే సూర్యుడు అస్తాద్రికి చేరి ఆయన మరి అస్తమిస్తాడో అప్పుడు అంధకారం అలముకుంటుంది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ క్షీణించే విధానం చేస్తారు. కాబట్టి తూర్పు భాగములో ఉదయించినప్పుడు జీవులు లేచి తమ తమ వ్యవహారములు చేస్తారు. తిరిగి మళ్ళీ పడమటన అస్తమించినప్పుడు సూర్యుడు అంధకారం అలముకుంటుంది. కాబట్టి సకల జీవులు కూడా మరి నిద్రకు ఉపక్రమించే విధానము. ఈ ప్రకారంగా మనలో కూడా ఈ సూర్యుడు బుద్ధి గిరతి సూర్య, గీ అంటే వాక్కు చెప్పుకున్నాం కదా, అట పలుకులతో ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధి ఉదయించినప్పుడు తూర్పు స్థలంలో ఉదయించినప్పుడు సర్వేంద్రియములో కూడా మేలుకుని సమస్త కార్య వ్యవహారం అంతా జరుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి అనేటువంటిది తన బోధా కిరణములతో వ్యవహారంలోకి వస్తుందో, తన ప్రకాశమానంగా వస్తుందో, ఆ రావటంతోనే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియములు అన్నీ కూడా ఇవి కూడా సుషుప్తి నుంచి బయటికి వచ్చి అన్నీ వ్యవహరించే విధానం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బుద్ధి అనేటువంటి యొక్క సూర్యుడు తిరిగి మరలా కారణదేహమగు అష్టాద్రి చేరుకొని అజ్ఞానం వల్ల మునక వేశాడా, సూర్యుడు అస్తమించాడా అని చెప్పనంటే మన శరీరంలో ఏ వ్యవహారం ఉండదు. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఏ వ్యవహారం ఉండదు. మొత్తం అన్నీ కూడా నిద్రపోయే పరిస్థితి అన్నమాట. కాబట్టి మేలుకొనే స్థలం ఆపో స్థలము, నిద్రించే స్థలం నేత్రస్థలము, అది పశ్చిమము అన్నారు. తూర్పు పడమర అని చెప్పని అంటారు. తర్వాత దక్షిణ భాగం చెప్పుకొచ్చారన్నమాట. స్తోత్ర స్థలములో దక్షిణ భాగం చెప్పారు. ఇది దక్షిణ దీని మీద చాలా విషయాలు ఉంటాయి అనుకోండి. దక్షిణ దిక్కు అధిపతి యముడు అన్నారు ఒక మాటలో. దక్షిణ దిక్కు అధిపతి యముడు అని చెప్పని అంటారు. అందువల్ల ఈ దక్షిణ భాగము అని చెప్పని అన్నారు. కనుక శత్రువులకు ప్రాణమన్నా ఇవ్వు కానీ చెవి మాత్రం ఇవ్వమాకను సామెత ఒకటి లోకంలో వ్యాప్తి చెందింది. ఎందుకంటే ఆ యొక్క చెవిలో పడేటువంటి యొక్క విషయాలు సూక్ష్మ దేహంలో చేరిపోతూ ఉంటాయి. కనుక సూక్ష్మ దేహమునందు ఎన్ని కూడా అనేక విషయాలు శ్రోత్రేంద్రియం ద్వారా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. లోక వార్తలకు మరగి కర్ణముల మీ కథలు విననేరను
ఏ కరని భవజలనిధి తుదముట్టని దుదును అని నారాయణ శతకం కూడా చెప్తున్నమాట. లోకవార్తలకు మరగి కర్ణములు మీ కథలు విననేరను. కాబట్టి ఈ ప్రకారం అందరూ కూడా చేస్తున్న పని ఏమిటంటే ఈ లోకములో ఉన్నటువంటివన్నిటిని కూడా ఊడ్చుకొచ్చి వాళ్ళు పోసేవాళ్ళు పోస్తూ ఉంటారు. ఈ పోసే వాళ్ళకు కూడా ఎవరు చిక్కుతారా అని చెప్పి చూస్తారు. వాళ్ళు కూడా వాళ్ళల్లో ఈ నిలబడే అవకాశాలు ఉండవు. అవి ఎవరో ఒకళ్ళ చెవుల్లో పోయాలి. అట్లాగా వాళ్ళు సిద్ధమై కూర్చుంటారు. ఎవరైనా మనలాంటి వాళ్ళు కర్మగాలి ఆ దోవలో పోయాము అంటే ఏ సుబ్బారావు ఎట్రా అని చెప్పి అంటారు. ఆదరాబాదరా పిలుస్తారు, కూర్చోబెడతారు. నీకు ఈ విషయం తెలుసా అంటాడు వాడు. ఇంకే ముందే మాట్లాడు, నీకు ఈ విషయం తెలుసా అంటాడు. అనగానే ఎన్నటువంటి వాడు కూడా ఏమిటబ్బా విషయం ఏమిటో అని చెప్పని నాకు తెలియదే అని చెప్పని అంటాడు. నీకు తెలియదా అయితే కూర్చో జీవితా అంటాడు. గారమ్మని చేస్తే ఇక 4-5 గంటల పాటు వాడిలో బాగా పోసి 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 ఆ తర్వాత అంటాడు, నువ్వేదో కార్యార్థమై పోతున్నావు కదరా పో అని చెప్పిన అంటాడు. మరి ఈ విధంగా లోకంలో చూస్తే అందరూ కూడా ఏదో రకంగా వాడిలో ఉన్నటువంటి వీడిలో పోయాలి, వీడిలో ఉన్నటువంటి వాడిలో పోయాలి. అందరూ కలిసి ఎక్కడెక్కడయ్యో పట్టుకొచ్చి సూక్ష్మదేహాలు మొత్తం పోసుకుంటూ ఉన్నాము. ఆ పోసుకున్న తర్వాత అవి ఖాళీగా ఊరుకుంటాయి చెప్పండి. ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి. నిద్రపోతే ఆ నిద్రలో కలలుగా వచ్చి కలలుగా వచ్చి నానా గందరగోళం పట్టించే పరిస్థితి. ఈ ప్రకారంగా మరి ఈ యొక్క సూక్ష్మ దేహమంతా కూడా అనాత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాలతో నింపేసుకున్నట్లయితే ఇక సూక్ష్మదేహం వైకుంఠానికి పోతుందా, కైలాసం పోతుందా, యమలోకానికి పోతుందా? అందుచేత ఇక్కడ మరి ఆ చెవి యొక్క భాగం దక్షిణ భాగము యముని యొక్క అధిపతి దక్షిణ భాగం అని చెప్పని కనుక యముని యొక్క లోకానికి పోయే పరిస్థితిగా మనం సూక్ష్మదేహాన్ని చేస్తూ ఉన్నాము. ఆ ప్రకారంగా దాన్ని చక్కగా సిద్ధం చేస్తూ ఉన్నాం. యమలోకానికి పోవటానికి అనుగుణ్యముగా సిద్ధం చేస్తున్నాం అని అర్థం అన్నమాట. ఈ దక్షిణ భాగము అని చెప్పని అన్నారు. ఈ గ్రహణ స్థలం విషయంగా వస్తే ఉత్తర భాగము అన్నారు. కాబట్టి ఉత్తర భాగం అనేటువంటిది చాలా గొప్ప పదం. అది ఒక అర్థవంతమై ఉన్నటువంటి యొక్క పదం అది. ఉత్తర భాగము అంటే ఉత్ అంటే పైకి, ఉత్తు ఊర్ధ్వం, తరంతీతి ఉత్తరం అంటారు. ఉత్ అంటే పైన అని చెప్పి అర్థం, అధ అంటే కింద అని చెప్పిన అర్థం. కాబట్టి ఉత్తు ఊర్ధ్వం ఉత్తరము. కాబట్టి ఉత్తరము అంటే మన మనస్సు ఆ యొక్క శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా ఊర్ధ్వ మార్గంలో ప్రయాణం చేసి బ్రాహ్మీ అనుభవం, బ్రహ్మం వద్దకు పోవటం గల ప్రయాణానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి స్థలం. కాబట్టి ఇది ఉత్తర భాగం అనే మాటగా చెప్పుకొచ్చారన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము అన్నారు. చక్షుల నడుమ పశ్చిమ వీధియందున, చక్షుల నడుమ పశ్చిమ వీధి. ఏమండి ఇక్కడ కొంచెం చూసినట్లయితే తూర్పు మరి ఆ యొక్క పడమర అని చెప్పినప్పుడు చక్షుల నడుమ పశ్చిమ వీధి అన్నాడు. పశ్చిమము అంటే పశ్చిమ దిక్కుగా చెప్పుకున్నాం. అక్కడ పశ్చిమ వీధి అని చెప్పని అంటాడు. ఇక్కడ పశ్చిమ వీధి అని చెప్పినప్పుడు చక్షువుల నడుమ భాగం భృగుటి మధ్యం అన్నారు. సాధారణంగా లోకంలో అందరూ కూడా ఈ బాహ్య చక్షువులు చూపించి ఈ బాహ్య చక్షువుల యొక్క మధ్య భాగమే భృగుటి మధ్యము అని చెప్పని, ఆ భృగుటి మధ్యంలో పరమాత్మ నివాసమై ఉన్నాడు కాబట్టి ఆయన గంధమో కుంకుమో ఏదో ఒక తిలకముగా పెట్టి అలంకారం చేస్తున్ననే భావనగా లోకంలో అందరూ భావించుకుంటూ ఉన్నారు. కానీ దీంట్లో పారమార్థిక అంశం చూసినట్లయితే చక్షువుల యొక్క మధ్య భాగము అన్నప్పుడు లోపలికి పోవాలి. లోపలికి పోతే లోన ఉన్నటువంటి యొక్క చక్షువులు మనస్సు, బుద్ధి అన్నమాట. ఆ చక్షువులు ఇవేమో బాహ్య చక్షువులు. ఈ చక్షువుల ద్వారా బయట ఉన్నటువంటి యొక్క వస్తువుల వరకే చూస్తాం. ఈ మనస్సు, బుద్ధి అనే చక్షువుల ద్వారా లోకములో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూసే విధానం ఉంటుంది. కాబట్టి మరి లోన ఉన్న చక్షువులు రెండు, అది మనస్సు, బుద్ధి అని చెప్పని, మనసు అనేటువంటి యొక్క కన్నుకి సంకల్పములు అనబడేటువంటివి దృష్టి, బుద్ధి అనేటువంటి యొక్క కన్నుకి నిశ్చయాత్మకమై ఉన్న విధానం దృష్టి అన్నమాట. ఈ ప్రకారంగా మనస్సు, బుద్ధికి మధ్యలో ఉన్నటువంటి యొక్క భాగమే దాన్నే సుషుమ్న అని చెప్పని అంటారు. చక్షుల నడుమ పశ్చిమ వీధియందున. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పశ్చిమ భాగంలో తూర్పులో బుద్ధి ఉదయిస్తుంది, పడమరలో అస్తమిస్తుంది అని చెప్పుకున్నాం.
కానీ ఇక్కడ ఏంటంటే మన యొక్క బుద్ధి తూర్పు భాగంలో ఉదయిస్తుంది, పశ్చిమమగు అజ్ఞానంలో అది అస్తమిస్తుంది. అందువల్ల మనకి సుషుప్తి అవస్థ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. ఇది గమనించాల్సిన అంశము. మన యొక్క అందరూ సర్వసాధారణంగా లోకంలో మానవుల విధానం చూసినట్లయితే తూర్పు భాగంలో ఉదయించినటువంటి యొక్క బుద్ధినే సూర్యుడు తిరిగి మరలా కారణదేహమగు అజ్ఞానంలో అస్తమిస్తుంది కాబట్టి సుషుప్తి అవస్థ ఏర్పడుతుంది. అయితే మహాత్ములకైతేనేమో ఏ యొక్క తూర్పు భాగంలో ఉదయించి ఉన్నదో అలాంటి యొక్క సూర్యుని ద్వారా సమస్త జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, భక్తులకు చక్కటి జ్ఞాన సందేశాత్మకమై ఉన్న కిరణాలతో వాళ్ళ బుద్ధి అనేది ప్రకాశిస్తుంది. ఇది గమనించే అంశం ఇది. కాబట్టి మన యొక్క బుద్ధి యొక్క సంబంధమైన కిరణాలు అవి వేరు, మనం మాట్లాడే మాటలు వేరు. మరి మహాత్ములు, తత్వవేత్తలు వాళ్ళు మాట్లాడే మాటలు వేరు. కనుక వాళ్ళల్లో ఆపోస్థలములో ఉదయించినటువంటి యొక్క ఆ బుద్ధి బోధా కిరణములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీతాది ఏవైతే ఉన్నాయో అలాంటి యొక్క మహద్గ్రంథముల యొక్క సంబంధమై ఉన్న విషయాలతో వాళ్ళ బుద్ధి ఉదయిస్తుంది. అది వాళ్ళకి ఉన్నటువంటి యొక్క ఆపోస్తల సంబంధం తూర్పు భాగం అన్నమాట. తర్వాత ఆ బుద్ధి ఏమవుతుందని చెప్పనంటే అది అంతర్ముఖమై పోయి చక్షువుల యొక్క మధ్య భాగముకు సుషుమ్న యందు జ్ఞానమునందు వాళ్ళ బుద్ధి అస్తమిస్తుంది. మన యొక్క బుద్ధి ఏమో కారణదేహమగు అజ్ఞానమునందు అస్తమిస్తుంది. ఇది గమనించాల్సిన అంశం. కనుక చక్షువుల నడుమ పశ్చిమ వీధి ఎందున అని చెప్పన్నప్పుడు ఆ పశ్చిమ వీధి అనేటువంటిది అజ్ఞానులుగా ఉన్నటువంటి వారికేమో కారణదేహము పశ్చిమ వీధి దాంట్లో అస్తమిస్తుంది. అదే యోగులు, మహాత్ములు, బ్రహ్మవేత్తలకైతే ఆ సుషుమ్నాలో ప్రవేశించి సుషుమ్నాలో బ్రహ్మమునందు అస్తమిస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క పశ్చిమ వీధి అది, సామాన్యుల యొక్క పశ్చిమ వీధి ఇదన్నమాట. వీటిలో కొన్ని అంశాలు చాలా ఉంటాయి. చక్షుల నడుమ పశ్చిమ వీధి యందున నిశ్చేపముగా వెలుగు సాక్షిభూతుని చూడ. నిశ్చేపముగా వెలిగేటువంటి సాక్షి మాత్రముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును చూసే విధానముగా మనం రావే పోదాం మానస హంస అని చెప్పనంటూ ఇటు తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క లాక్షణిక అర్థములో కొనసాగుతూ ఉన్నది. రెండవది ఏంటంటే గురుభక్తి కలిగి ఉన్నటువంటి గురు సన్నిధికి వెళదామనేటువంటి యొక్క అర్థం దోదకముగా అక్కడ గోచరిస్తూ ఉన్నది. రెండింటి యొక్క సమ్మేళనముతో సాగేటువంటి యొక్క తత్వం ఇది. లోపాల వెలుపాల ప్రాపుగా నిలాచియు వ్యాపకమై ఉండు ఆపో జ్యోతిని చూడ పరిపూర్ణ నిర్గుణ భావంభూతానయ్యు పరమాత్మౌడవు వీరా బ్రహ్మము గనే నేడు రవి పోదాము. లోపాల వెలుపాల వ్యాపకమై ఉన్న లోపల వెలుపల అంతటా కూడా వ్యాపకమై ఉన్న స్వరూపం బ్రహ్మము. అఖండమై అనంతమై వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము వ్యాపకమై ఉన్న ఆపో జ్యోతిని చూడ. ఆపో జ్యోతి అని చెప్పనంటే ఆపో స్థలములో దాన్ని జ్యోతి అంటారు. కాబట్టి త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూహు భువః సువః ఓం అనే మంత్రాలు మనకి గాయత్రి మంత్రములో వస్తాయి. నారాయణోపనిషత్తులో కూడా చెప్పేటువంటి యొక్క అంశములే. ఇది చాలా లోతుగా ఉండేటువంటి యొక్క అంశములు అక్కడ మనకి దాంట్లో మనకు చూపిస్తున్నటువంటి విధానము. పరిపూర్ణ నిర్గుణ భావంబు తానయ్యు. పరిపూర్ణమై నిర్గుణమై ఉన్నటువంటి యొక్క ఏ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మ భావన ఆ బ్రహ్మస్వరూపమే తానై ఉన్నటువంటి పరమాత్ముడవు. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమగు శుద్ధ బ్రహ్మము. ఆ శుద్ధ బ్రహ్మమే వీర బ్రహ్మమును గనినేడు. అంటే ఆ శుద్ధ బ్రహ్మమును దర్శించటానికి ఉన్నదే మనిద్దరం కూడా ఓ మానస హంస మీరందరూ కలిసి ఆ ప్రకారముగా ఆ శుద్ధ బ్రహ్మమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క సన్నిధికి మనం వెళదామనేటువంటి విధానముగా మనకు ఆ యొక్క బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య గారు ముందుగా ప్రవేశించినప్పుడు ఈ తత్వం ద్వారా ఆయన గారు అందరి ముందుకు రావడం జరుగుతుంది. చక్కటి అంశములతో చేరి ఉన్న తాత్విక అంశములు కలిగి ఉన్నటువంటి యొక్క భాగం ఇది. ఇంకా బ్రహ్మంగారు ఆయన నుంచి ఎలాంటి అంశాలు వచ్చాయనే విషయాన్ని రేపటి రోజున చూసే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.